Hello everyone, how are you all? I hope you are all fine. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్లో మనం టెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ చెప్పుకున్నాం కదా. సో మనకి టెన్సెస్ ఏంటి? ఫస్ట్ టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి కదా. సో ఈ టెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్. 1 2 3. 1 ఉంటుంది, 2 3. సో ఈ ఈచ్ టెన్స్ కి మనకి 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ఇంకా ఎన్ని టెన్సెస్ ఉంటాయి మనకి? ఆల్రెడీ 1 2 3 టెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టెన్స్ ఏంటిది? ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. సో మనకి ఈచ్ టెన్స్లో ఇంకా ఒక్కొక్క టెన్స్కి 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్ కదా. సో మనం ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే, ఈ టెన్సెస్కి మనం ఆల్రెడీ టేబుల్ వేసుకొని ఎన్ని సబ్ టెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఫ్రమ్ టుడే ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న సబ్ టెన్సెస్లో ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి మనకి? దీంట్లో ఉన్న ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా. మీరు ఒకసారి నిన్న మనం రాసుకున్న టేబుల్ చూసుకోండి. మనకి ఇందులో ఉన్న ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండ్ లెర్న్ అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ టుడే. ఓకే, సో ఓకే చిల్డ్రన్, ఫస్ట్ మనం అనుకున్న టెన్స్ ఏంటి? మనకి నేర్చుకున్న టెన్స్ ప్రజెంట్ టెన్స్ కదా. ఫస్ట్ టెన్స్ ఈస్ ప్రజెంట్ టెన్స్. సో మనకి దీంట్లో ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి? ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, మనకి ఫస్ట్ దీంట్లో ఉన్న సబ్ టెన్స్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో మనం దీన్ని రాయాలన్నా, ఒకవేళ మనం స్పీక్ చేయాలన్నా, మాట్లాడాలన్నా కానీ మనకి వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి, పర్టికులర్ రూల్స్ ఉన్నాయి. సో మనం ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐ అండ్ వి. ఓకే, ఐ అంటే ఏంటి? నేను అని. సో వి అంటే మేము, మనము. సో దీన్ని మనం ఫస్ట్ పర్సన్గా చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ వీనేమో ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ యూ అంటే ఏంటి? నువ్వు, నీవు. సో దిస్ ఈస్ టేకెన్ యాజ్ సెకండ్ పర్సన్. ఓకే, ఇంకా వీటిని ఏమంటామంటే సబ్జెక్ట్. ఇప్పుడు ఐ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. సో నేను ఒక సబ్జెక్ట్. వి మేము చెప్తున్నాం, ఇంతమంది కలిసి చెప్తున్నా, ఏదైనా చేస్తున్నా. వీఆర్ గోయింగ్ టు ప్లే, మేము ఆడుకోవడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ యూ కూడా ఒక సబ్జెక్టే. ఇవి 3 సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ ని మనం ఫస్ట్ పర్సన్ గా, ఐవినేమో ఫస్ట్ పర్సన్, ఇంకా యూని సెకండ్ పర్సన్ గా చెప్పుకుంటాము. ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటిని, ఐవి కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ ఇంకా ఏమేమి వస్తాయి మనకి జనరల్ గా? హీ, షీ, ఇంకా ఇట్, దే. ఇవన్నీ కూడా మనకి మిగిలిన సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటే అన్ని, అవన్నీ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్. దీస్ ఆల్ కమ్స్ అండర్, ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని థర్డ్ పర్సన్ కిందే వస్తాయి మనకి. ఓకే, సో ఫస్ట్ మీరు ఇది రాసుకోండి. ఇక్కడ మీరు ఏం రాసుకుంటారంటే రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్. ఇవి రాసుకొని కింద బ్రాకెట్ పెట్టుకొని రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్. ఓకే, ఐవినేమో ఫస్ట్ పర్సన్, యూనేమో సెకండ్ పర్సన్, ఇంకా హీ, షీ, దే, దెమ్, దోస్, దీస్ ఇవన్నీ థర్డ్ పర్సన్ కిందకే వస్తాయి. ఓకే, ఇవన్నీ మీరు రాసుకోండి. ఇక్కడ కిందేమో రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్ అని రాసుకోవాలి. ఓకే, సో ఓకే, ఇవన్నీ రాసుకున్నారు కదా. ఇవి క్లీన్ చేస్తాను. ఇంకా మనకి రిమైనింగ్ రూల్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఈ టెన్స్ ఉంది కదా, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మనం ఫస్ట్ ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి అంటే, ఇప్పుడు మనం కొన్ని సబ్జెక్ట్స్ చెప్పుకున్నాం కదా, ఐ, వి, యు, ఇంకా హీ, షీ, ఇట్, ఇట్లా ఇవన్నీ సబ్జెక్ట్స్ కదా. సో ఐవినేమో ఫస్ట్ పర్సన్, యూనేమో సెకండ్ పర్సన్, హీ, షీ, ఇట్ ఇవేమో థర్డ్ పర్సన్. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో మనం ఇందులో ఉన్న మనకి మెయిన్ రూల్ ఏంటి అంటే, ఫస్ట్
ఇందులో వచ్చినవి సబ్జెక్ట్ సింగులర్ గా ఉన్నప్పుడు ఇంకా ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఇవి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ సబ్జెక్ట్ తర్వాత మనకి ఇప్పుడు ఒక జనరల్ గా ఒక టెన్స్ సెంటెన్స్ చెప్తా చూడండి. ఐ అంటే ఏంటి, ఇది సబ్జెక్ట్. ఓకే, ఐ అంటే ఏంటి, సబ్జెక్ట్ కదా. దీని తర్వాత వచ్చే వర్బ్ ఉంటుందా, ఇప్పుడు మనం ఏ సెంటెన్స్ వల్ల ఫామ్ చేసేటప్పుడు దేని గురించి చెప్పేటప్పుడు ఒక వర్బ్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఆ వర్బ్ ఫామ్ కంపల్సరీగా ప్రజెంట్ టెన్స్ లోనే ఉండాలి, ప్రజెంట్ టెన్స్ ఫామ్ లోనే ఉండాలి. అండర్స్టూడ్? దాని తర్వాత వచ్చే వర్బ్ ఫామ్, వర్బ్ బి అంటే వర్బ్. ఓకే, ఈ వర్బ్ ఫామ్ అనేది ఖచ్చితంగా కంపల్సరీ ప్రజెంట్ టెన్స్ ఫామ్ లోనే ఉండాలి. సో దీనికి మనం ఎలా రాసుకుందామంటే సెంటెన్స్, ఐ అనేది సబ్జెక్ట్ కదా, ఐ ఈజ్ ఎ సబ్జెక్ట్. నెక్స్ట్ మనం ప్రజెంట్ టెన్స్ ఫామ్ లో వర్బ్ ని ఎలా రాసుకుందాం, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఐ. సో సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్ ఫామ్, గో అంటే వెళ్ళటం కదా, సో గోయింగ్ ఈజ్ వర్బ్ ఫామ్, గో అనేది వర్బ్ ఫామ్ కదా. సో గో అంటే ప్రజెంట్ టెన్స్ కిందకు వస్తుందా, పాస్ట్ టెన్స్ కిందకు వస్తుందా? సో దీంట్లో మనకి నెక్స్ట్ ఉన్న రూల్ ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు మనకి ఇందులో మనకి ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటి, సబ్జెక్ట్ తర్వాత కంపల్సరీ మనం ప్రజెంట్ టెన్స్ ఫామ్ రావడమే మనం చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్ మనకున్న రూల్ ఏంటంటే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్ లో మనం థర్డ్ పర్సన్స్ ఏవేవని చెప్పుకున్నాం, హీ, షీ, ఇట్, దే, దోస్, దీస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ థర్డ్ పర్సన్. సో ఈ థర్డ్ పర్సన్ లో సింగులర్ అంటే తెలుసు కదా మీకు, ఓన్లీ వన్ ఉన్నది. హీ అంటే ఎవరు, అతను. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది. సో ఇక్కడ ఇది చూడండి, దే వాళ్ళు, దోస్ అవి కదా. సో ఇటువంటివి వచ్చినప్పుడు ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ గానే ఉందనుకోండి, థర్డ్ పర్సన్ అనేది సింగులర్ గా ఉందనుకోండి థర్డ్ పర్సన్. సో మనం వాటికి ఆ వర్బ్ ఫామ్ కి, అంటే మనం యూజ్ చేసిన వర్బ్ ఫామ్ ఉందా, ఇక్కడ గో అని ఉంది మనకి, ఇక్కడ వర్బ్ ఫామ్ గో అని ఉంది. సో వీటికి మనం ఏం యాడ్ చేయాలంటే ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి. మనం గోకి జనరల్గా ఏం యాడ్ చేస్తాం, ఈఎస్ కదా, గోస్. మనం చెప్పుకుంది అర్థమవుతుంది ఒకసారి, థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ లో ఉన్నప్పుడు మనం ఆ వర్బ్ ఫామ్ కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి. ఒకసారి క్లియర్ గా చూడండి, ఒక సెంటెన్స్ ఫామ్ చేసి చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ రాసుకున్న సెంటెన్స్ ఏంటి, జనరల్ గా ఇది కాకముందు, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. సో ఇది మనం ఫస్ట్ రాసుకున్న సెంటెన్స్ కదా. సో ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, సో ఇది ఫస్ట్ పర్సన్ కదా. సో దీనికి మనం ఏం రాసుకోవాలి, ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లోనే రాసుకోవాలి. సో గో అని యాడ్ చేసుకున్నాం. సో మనకి నెక్స్ట్ ఉన్న రూల్ ఏంటి, సెకండ్ రూల్, ఇన్ కేస్ థర్డ్ పర్సన్ మనకి సెంటెన్స్ లో యూజ్ అవుతున్నప్పుడు, థర్డ్ పర్సన్ అంటే ఏంటివి, హీ, షీ, ఇట్, దే, దోస్, దీస్ అట్లా, ఇవి థర్డ్ పర్సన్స్ కిందకి వస్తాయి. ఇవి మిగిలినవి కాకుండా మిగిలినవన్నీ థర్డ్ పర్సన్ కిందకే వస్తాయి. ఇన్ కేస్ ఇందులో ఉన్న థర్డ్ పర్సన్ లో ఉన్నవి వర్డ్స్ సింగులర్ అయితే, హీ, షీ, ఇట్, హీ, షీ అనేవి సింగులర్ వర్డ్స్ కదా. సో హీ అంటే ఎవరు, అతను. షీ అంటే ఆమె. సో ఇవి ఇక్కడ వన్ పర్సన్, ఈచ్ పర్సన్ లో సింగులరే వస్తుంది. ఇవి చూడండి, దే, దోస్, దీస్. దే అంటే వాళ్ళు, ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు కదా. సో ఇదేమవుతుంది, ప్లూరల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సింగులర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇన్ కేస్ హీ అని రాసుకుందాం. హీ అనే వర్డ్ ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. హీ అంటే ఎవరు, ఒక్కళ్ళే, అతను. సో మనం ఏం యాడ్ చేసుకోవాలి, హీ గో. మనం ఏం యాడ్ చేసుకోవాలని చెప్పాం, ఎస్ కానీ లేకపోతే ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలని చెప్పాం. ఏం యాడ్ చేసుకోవాలి, ఎస్ లేకపోతే ఈఎస్. ఈ వర్డ్ మనం ఈఎస్ అని రాసుకోవాలి, గో అనే వర్డ్. సో హీ గోస్ టు స్కూల్ ఓకే, అర్థమైందా ఈ సెంటెన్స్? ఫస్ట్ దాంట్లోనేమో ఇక్కడ ఉన్నది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఏదైనా మనం ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లోనే రాయాలి. ఓకే, ఇక్కడేమో గో అని రాసాం. సో ఇక్కడేమో ఈ సెంటెన్స్ లో
మనకున్న సబ్జెక్ట్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ గోకి ఈఎస్ యాడ్ చేసాం. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ ఇంకా సో మనకి ఒకసారి ఈ టెన్సెస్ ఏంటి అంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అసలు మనకి జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి మనం డైలీ రెగ్యులర్గా చేసే పనులు అవ్వచ్చు, లేకపోతే కొన్ని వాస్తవాలు అంటే కొన్ని నిజాలు ఉంటాయి కదా, అంటే అది ఆ టైంకే జరుగుతుంది. ఇప్పుడు మనకి డేకి ఎన్ని అవర్స్ ఉంటాయి, మనం 1 డేకి ఎన్ని అవర్స్ ఉంటాయి, 24 అవర్స్ ఉంటాయి కదా, 24 అవర్స్ ఉంటాయి. సో ఇది మారుతుందా? మారదు. సో ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్, ఇది ట్రూత్, ఇంకా ఇదే ఉంటుంది. సో ఇంకా మనకి సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ మనకి తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సో ఇవన్నీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఇంకా మనము ఇంతకుముందు చెప్తున్న సెంటెన్స్ ఒకటి ఉంది కదా, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. సో నువ్వు రెగ్యులర్గా ప్రతిరోజు స్కూల్కి వస్తావు కదా, సో అది కూడా మనం డైలీ చేసే పనే కదా. నువ్వు ఐ ఈట్ టిఫిన్ డైలీ, నువ్వు ప్రతిరోజు టిఫిన్ తింటావు. సో అది కూడా జనరల్గా మనం చేసే పనులే. సో ఇటువంటి సెంటెన్సెస్ అన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తాయి. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇటువంటివి మనం డైలీ థింగ్స్, మనం డైలీ చేసే థింగ్స్ అంటే పనులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం చేసే డైలీ థింగ్స్. ఇంకా యూనివర్సల్ ఫ్యాక్ట్స్, మనం డైలీ చేసే పనులు, డైలీ చేసే వర్క్స్, మనం తినడం కానీ, స్నానం చేయడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, ఇంకా బైక్ డ్రైవ్ చేయడం కానీ, ఇవన్నీ మనం డైలీ చేసే పనులు. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే అవి కొన్ని ఉంటాయి ఇక అట్లా ఫిక్స్డ్. ఇప్పుడు మనకి క్లాక్లో మనం ఒక వాచ్ పెట్టుకున్నాం, వాచ్ పెట్టుకుంటే ఇప్పుడు 3 అవుతుంది అనుకున్న టైము, కరెక్ట్గా 1 అవర్ తర్వాత చూడండి 4 అవుతుందా లేకపోతే 3:13 అవుతుందా? ఆ టైం అనేది బ్యాటరీ కరెక్ట్గా ఉన్నంత వరకు టైం కరెక్ట్గానే చూపిస్తుంది కదా. సో అవన్నీ 1 అవర్ అంటే కరెక్ట్గా 1 అవరే. సో అటు ఇటుగా జరిగేవి ఉండవు. సో దోస్ ఆర్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఇక్కడ మనం చూడండి, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ అనేది మనకి ఎప్పుడూ తూర్పునే ఉదయిస్తుంది. లేదు ఒకరోజు ఇటు వస్తానంటుందా ఉత్తరం సైడ్? రాదు కదా. సో ఇది కూడా అలాగే. సో మనకి ఈ సెంటెన్స్ని మనం ఎలా ఫామ్ చేయాలనేది చూసుకుందాం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సో ఫస్ట్ మనకి ఉన్న ఫస్ట్ పర్సన్, ఇంకా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈచ్ పర్సన్తో మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ విల్ గో విత్ ద ఫస్ట్ పర్సన్ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ పర్సన్లో ఉన్న మనకి వర్డ్స్ ఏమి ఉన్నాయి? సబ్జెక్ట్స్ ఐ ఇంకా వి కదా. సో మనం ఏం తీసుకున్నాం? ఐ తీసుకున్నాం, వి తీసుకున్నాం. ఐ మనం రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి వి విల్ టేక్ వి. నెక్స్ట్ మేము ప్రతిరోజు గేమ్స్ ఆడతాము. ఓకే, వి ప్లే. ఓకేనా? ప్లే ప్రజెంట్ టెన్స్ ఫామ్లోనే ఉందా? ఇది ఫస్ట్ పర్సన్ కదా. ఫస్ట్ పర్సన్లో మనకి ఏ రూల్స్ లేవు. ఫస్ట్ పర్సన్లో మనకు ఓన్లీ 1 రూల్, నెక్స్ట్ వచ్చే వర్బ్ మాత్రం ప్రజెంట్ టెన్స్ ఫామ్లో రావాలి. సో వి ప్లే గేమ్స్ ఎవ్రీడే. ఓకే, ఇది మనకి ఉన్న ఫస్ట్ పర్సన్లో వి ప్లే గేమ్స్ ఎవ్రీడే. సో మనకున్న ఫస్ట్ పర్సన్లో ఉన్న మనకు ఒక సెంటెన్స్ వచ్చేసిందా? సో వీ విల్ గో విత్ సెకండ్ పర్సన్. తర్వాత ఇదేంటి? సెకండ్ పర్సన్లో ఉన్న మనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి? యూ. ఓకే, యూ రైట్. ఏం రాస్తాం? యూ రైట్. ఎవరికి రాస్తున్నాం? మన ఫ్రెండ్స్కి అనుకోండి. ఏం రాస్తాం మనం జనరల్గా మన ఫ్రెండ్స్కి? లెటర్స్ అనుకోండి. లెటర్స్, యూ రైట్ లెటర్స్ టు. ఎవరికి రాసేది? మన ఫ్రెండ్స్ కదా. టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ యూ అనే వర్డ్ ఏమో సబ్జెక్ట్, రైట్ అనే వర్డ్ వర్బ్. సో ఇక్కడ కూడా చూడండి, మనకి సెకండ్ పర్సన్లో ఉన్న రూల్ కూడా సేమ్ కదా. సెకండ్ పర్సన్ ఏముంది ఇక్కడ? యూ అని ఉంది. సో రైట్. ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ కాదు కదా ఇది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్. ఓకే, థర్డ్ పర్సన్లో మనం ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి? హీ, షీ, ఇట్.
హీ షీ ఇట్ ఏమో సింగులర్ సబ్జెక్ట్స్. సో మనకి రిమైనింగ్ దే, దోస్, దీస్ ఇవన్నీ ప్లూరల్ కదా. సో ఇక్కడ హీ షీ ఇట్ అంటే హీ అంటే ఆమె అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. సో ఇవన్నీ దే వాళ్ళు, దోస్ అవి, దీస్ ఇవి, ఇట్లా ఇవన్నీ ప్లూరల్ కదా, వన్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో దీస్ ఆర్ ప్లూరల్ సబ్జెక్ట్స్, దీస్ ఆర్ సింగులర్ సబ్జెక్ట్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం సింగులర్ సబ్జెక్ట్స్తో చూసుకుందాం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో. తర్వాత ప్లూరల్ చూద్దాం. షీ షీ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్. సో మనకి థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్న రూల్ ఏంటి, అంటే ఎస్ ఆర్ ఈఎస్ మనం యాడ్ చేయాలి సెంటెన్స్కి. దేని తర్వాత, ఒక సబ్జెక్ట్ తర్వాత మనకు వచ్చే వర్బ్ ఫామ్లో ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి. సో మనం దీనికి ఏం రాద్దాం, షీ ఆమె తింటుంది అనుకోండి, షీ ఈట్ అనేది ఏంటి, వర్బ్ ఫామ్ కదా. సో మనం ఏం యాడ్ చేయాలి, ఎస్ కానీ లేకపోతే ఈఎస్ కానీ యాడ్ చేయాలి. సో షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. అండర్స్టూడ్? షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. ఈట్స్, ఇక్కడ థర్డ్ పర్సన్ ఏముంది, ఇక్కడ సింగులర్ ఉంది. థర్డ్ పర్సన్ ఏంటిది, హీ షీ ఇట్ అనేవి సింగులర్ కదా. సో ఇక్కడ మనకున్న సింగులర్. సో మనం ఏం యాడ్ చేయాలి, ఎస్ కానీ లేకపోతే ఈఎస్ కానీ, అంటే మనకు వచ్చే వర్బ్ ఫామ్ ని బట్టి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎస్ కానీ ఈఎస్ కానీ. సో గో అనుకోండి, గోస్ అని రాస్తాం, ఈఎస్. గో అనుకోండి మనకున్న థర్డ్ వర్బ్ ఫామ్. సో మనం దీనికి ఈఎస్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఈట్ అనేది కాబట్టి ఎస్ యాడ్ చేసాం. అండర్స్టూడ్? ఇలాగే నెక్స్ట్ థర్డ్ పర్సన్ లో ప్లూరల్ చూసుకుందాం, దానికి ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలో. థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఇక్కడ మనకి దే తీసుకుందామా, దోస్ తీసుకుందామా? దే వచ్చారనుకోండి, దే కమ్. మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ కి మనకి ఏ రూల్ ఇక్కడ లేదు, ఓన్లీ సింగులర్ కి మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలని ఉంది. సో మనం ఏం రాసుకోవాలి, దే కమ్ టు మై హోమ్. ఎప్పుడు వస్తారు, ఆన్ సండే. ఓకే, చూడండి, దే అంటే ఏంటిది, సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇది. సో దీనికి ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ వర్బ్ ఫామ్, దిస్ ఈజ్ సబ్జెక్ట్. అండర్స్టూడ్? ఇక్కడేమో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్. చూడండి ఒకసారి మీకు క్లియర్ గా. ఫస్ట్ పర్సన్ లోనేమో వి, ఐ అనే వి అని ఇంకా యూజ్ చేస్తాం. సో వి ప్లే గేమ్స్ ఎవ్రీ డే. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, సెంటెన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ పర్సన్, యూ. ఇక్కడ మనకి ఏమున్నాయి, యూ ఒకటే ఉంది సెకండ్ పర్సన్ లో. సో యూ రైట్ లెటర్స్ టు యువర్ ఫ్రెండ్స్. సో యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి మనం ఇక్కడ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో సబ్జెక్ట్ తర్వాత జనరల్ గా ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లో ఉన్న వర్బ్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, థర్డ్ పర్సన్ కదా. థర్డ్ పర్సన్ లో మనకి సింగులర్, థర్డ్ పర్సన్ లో సింగులర్ ఉందనుకోండి వర్బ్, షీ ఈట్. షీ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో షీ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ ఈ వర్డ్ కి ఎస్ యాడ్ చేసుకుందాం. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్, దే. అక్కడ మనకి దే, దోస్, దీస్ ఇలా చాలా ఉన్నాయి ప్లూరల్ వర్డ్స్. సో దే మనకి ఇక్కడ మనం ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎస్ కానీ ఈఎస్ కానీ, ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. దే కమ్ టు మై హోమ్ ఆన్ సండే. ఓకే, అర్థమైంది కదా. సో ఇలాగా మనం ఫామ్ చేయాలి. సో మీకు నేను రేపు ఇచ్చే వర్క్ ఏంటి అంటే, ఫస్ట్ పర్సన్ లో మనకి ఇక్కడ ఐ, వి ఉన్నాయి కదా. సో ఈ ఐని విని యూజ్ చేసుకొని
2 సెంటెన్సెస్ మీ ఓన్గా మీరు క్రియేట్ చేసి రాయాలి. సో ఫస్ట్ ఐ యూజ్ చేసుకొని తర్వాత ఇక్కడ వర్బ్ ఫామ్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ లో వచ్చేటట్లు వితౌట్ యాడింగ్ ఎస్ ఆర్ ఈఎస్. మనం ఇక్కడ ఫస్ట్ సెకండ్ పర్సన్ లో మనం ఎస్ ఈఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ లో మాత్రమే ఎస్ ని ఈఎస్ ని వర్బ్ ఫామ్ తర్వాత యాడ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మీకు వర్క్ ఏంటంటే దీని ఫస్ట్ పర్సన్ లోనేమో ఐని వీని యూజ్ చేసుకొని 2 సెంటెన్సెస్, సెకండ్ పర్సన్ లోనేమో యూని ఒక్కదాన్నే యూజ్ చేసుకొని 2 సెంటెన్సెస్, ఇంకా థర్డ్ పర్సన్ లోనేమో సింగులర్ ని యూజ్ చేసుకొని 1 సెంటెన్స్, ఇంకా ప్లూరల్ ని యూజ్ చేసుకొని 1 సెంటెన్స్. ఓకే, మీకు ఇచ్చే వర్క్ ఇదే. సో మీరు ఇవన్నీ సెంటెన్సెస్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీకు అర్థం కాకపోతే రివైండ్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి. ఓన్లీ మీకు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాల్సింది మాత్రం థర్డ్ పర్సన్ సింగులర్ వర్డ్ లోనే. మీన్స్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ సింగులర్ వర్డ్ లో మనం ఇక్కడ ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఫ్రమ్ టుడే, వర్క్ ఫర్ టుడే. సో యూ షుడ్ రైట్ perfectly and try. If it goes wrong, I will try to explain you one more time. So this is the end of the class. In next class we will discuss the next topic in simple present tense. Okay, bye.